అతి సర్వత్రా వర్జయేతంటారు పెద్దలు. ఏదైనా సరే అతిగా ఉండొద్దని దీని అర్థం. ఒకప్పుడు కలిసి వచ్చిన అంశమే అతి ఎక్కువైతే అదే శాపంగా మారుతుంది. ఈ విషయాన్ని డ్రాగన్ కంట్రీ నిరూపిస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థకు కామధేనువులా మారింది ప్రాపర్టీ సెక్టార్. కమ్యూనిస్ట్ కంట్రీ జీడీపీలో 4వ వంతు ఉన్న ప్రాపర్టీ సెక్టార్ ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది. ప్రాపర్టీ సెక్టార్ పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. కొత్తగా నిర్మించిన వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొత్త నగరాలు, కొత్త కాలనీలు ఇప్పుడు నిర్మానుష్యమై గోస్ట్ పట్టణాలుగా మారుతున్నాయి. బ్రిటన్ దేశ జనాభాకు సరిపడేటన్ని ఇళ్లు చైనాలో ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి. అసలు చైనాలో ఏం జరుగుతుంది? కొత్త ఇళ్లను జనం ఎందుకు కొనడం లేదు? రియల్ ఎస్టేట్ ఫట్ అంటే చైనా దివాలా తీయడం ఖాయమా? లెట్స్ వాచ్. ప్రాపర్టీ సెక్టార్ చైనాకు శాపంగా మారిందా? డ్రాగన్లో 50 ఘోస్ట్ పట్టణాల సీక్రెట్ ఏంటి? గోస్ట్ పట్టణాలతో చైనా దివాలా తప్పదా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇల్లు కట్టడం కూడా పెళ్లి చేయడమంత సమస్య అని దాని అర్థం. దేశం ఏదైనా సొంతిల్లు ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. అలాగే చైనాలో కూడా ప్రజలు ముందు సొంతిల్లు కావాలని కోరుకుంటారు. అక్కడి యువత పెళ్లికి ముందే తమకు సొంతంగా ఇల్లు ఉండాల్సిందేనని బలంగా భావిస్తారు. ఒక రకంగా చైనీయుల్లో సొంతిల్లు అనేది సెంటిమెంట్ గా మారింది. ఈ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలని సహజంగానే డెవలపర్ సంస్థలు ఆశిస్తాయి. అందుకు చైనాలోని నిర్మాణ సంస్థలు అతీతమేమీ కాదు. ప్రజల్లో బలంగా నాటుకున్న సొంతింటిని కట్టించే పనిలో పడ్డాయి డెవలపర్ సంస్థలు. 2020 నాటికి ఎవర్ గ్రాండ్ లాంటి భారీ డెవలపర్ సంస్థతో పాటు చిన్నా చితకా కంపెనీలు చైనా వ్యాప్తంగా 1,00,000 ఉండేవి. ఈ కంపెనీలన్నీ కలిసి అవసరానికి మించి కాలనీలను, కొత్త నగరాలను నిర్మించాయి. గత 2 దశాబ్దాలుగా పట్టణీకరణ వేగంగా సాగింది. దీనికి తోడు 1998 నాటికి సంస్కరణలు, గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో సుమారు 50 కోట్ల మంది చైనీయులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలివెళ్లారు. ఇది కంపెనీలకు మరింతగా కలిసి వచ్చింది. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు పెద్ద ఎత్తున బిల్డర్లకు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహ రుణాలను ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో నిర్మాణ రంగంలో సునామీ మొదలైంది. ఈ సొంతిల్లు ఉన్మాదం చైనా రూపురేఖలను మార్చింది. చైనాకు ఎగుమతుల తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే రంగంగా ప్రాపర్టీ రంగం మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా డెవలపర్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా కాలనీలు, కొత్త పట్టణాలను నిర్మించేశాయి. కానీ 2020లో చైనా స్థిరాస్తి రంగంపై ఊహించని పిడుగుపడింది. అప్పట్లో కరోనా వైరస్ చైనాను కుదిపేసింది. కరోనా తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది. అప్పట్లో జీరో కోవిడ్ పేరుతో వరుస లాక్డౌన్లను విధిస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. పరిశ్రమలు మూతపడి ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రజలకు ఉపాధి లేకపోవడంతో ఆదాయం పడిపోయింది. అదే సమయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల రుణాలకు వాయిదాలను చెల్లించలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఫలితంగా భారీ టవర్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బ్యాంకులు దివాలా తీశాయి. దీంతో ప్రాపర్టీ సెక్టార్ కుప్పకూలింది. కరోనాతో సర్వం కోల్పోయిన ప్రజలు కొత్త ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అప్పటికే మూలిగే నక్కల చైనా డెవలపర్ సంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. మూలి నక్కపై తాటికాయ పడినట్టు అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త 3 రెడ్ లైన్స్ విధానం తీసుకొచ్చాడు. ఏమిటి 3 రెడ్ లైన్స్ అంటే? డెవలపర్ సంస్థలు ఎంత రుణం తీసుకోవాలి అన్న అంశంపై 3 నిబంధనలను జిన్పింగ్ విధించాడు. ఇదే డెవలపర్ సంస్థలను నిండా ముంచింది. చైనాలోనే అతిపెద్ద దిగ్గజ డెవలపర్ కంపెనీలు ఎవర్ గ్రాండ్, కంట్రీ గార్డెన్ దివాలా తీశాయి. డజన్ల కొద్దీ చిన్న సంస్థలు దివాలా తీశాయి. గత 5 ఏళ్లలో సుమారు 70 భారీ కంపెనీలే బోర్డు తిప్పేశాయి. ఈ కంపెనీల దివాలాతో స్థిరాస్తి రంగంలో 18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. తాజా సర్వేల ప్రకారం చైనాలో మొత్తం 50కి పైగా ఘోస్ట్ పట్టణాలు ఉన్నాయి. అద్భుతమైన ఆకాశ హామ్యాలు, అందమైన రోడ్లతో నిర్మించిన ఈ కొత్త నగరాలు ప్రజలే లేక వెలవెలబోతున్నాయి. మనిషన్నవాడు ఆయా ప్రాంతాల్లో కనిపించడం లేదు. అందుకే వాటిని దయ్యాల పట్టణాలుగా పేర్కొంటున్నారు. 2017లో జియోంగాన్ నగరం సమీపంలో కొత్త పట్టణం నిర్మాణం. దీన్ని న్యూ ఏరియాగా సహస్రాబ్ది ప్రణాళికగా చైనా పేర్కొంది. అప్పట్లో ఈ నగరాన్ని నిర్మించేందుకు డెవలపర్ కంపెనీలు మొత్తం 8,500 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి. డ్రాగన్ ప్రభుత్వం సైతం నెక్స్ట్ గ్రేట్ సిటీగా అభివర్ణించింది.
పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులతో అద్భుతంగా నగరం పూర్తయింది. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చైనా ఆశించింది. కానీ 8 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. జియోంగాన్ పట్టణంలోని న్యూ ఏరియా ఇప్పుడు గోస్ట్ పట్టణంగా మారింది. జియోంగాన్ పట్టణానికి ఉత్తరాన ఉన్న నిర్మించిన మరో నగరం లాంగ్ ఫాంగ్. ఇది బీజింగ్, తియాన్జిన్లకు సమీపంలో ఉండడంతో బాగా అభివృద్ధి చెందుతుందని డెవలపర్లు ఆశించారు. భారీగా నిధులు వెచ్చించి అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. ప్రారంభంలో లాంగ్ ఫాంగ్ నగరంలో కొందరు ఇళ్లను కొని ఇక్కడికి వచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం ప్రజలు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. లాంగ్ ఫాంగ్ లో కేవలం ఒక కాలనీకి సరిపడా జనం మాత్రమే పట్టణమంతా ఉన్నారు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు లాంగ్ ఫాంగ్ కూడా గోస్ట్ నగరంగా మారింది. చైనాలో మొత్తం 10 కోట్లకు పైగా ఇళ్లు కొత్తగా నిర్మించినట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. వాటిలో ఎవరూ నివసించడం లేదు. అయితే ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చైనా అధికారికంగా కేవలం 65 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని వాదిస్తోంది. అయితే ఖాళీ ఇళ్లపై చైనా కాకి లెక్కలు చెబుతోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. దాదాపుగా 10 కోట్లకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఇళ్లను బ్రిటన్ దేశంలో ఉన్న మొత్తం జనాభాకు ఇచ్చినా ఇంకా మిగిలిపోవడం ఖాయం. ప్రస్తుతం బ్రిటన్ జనాభా 7 కోట్లు మాత్రమే. ఇంకా 3 కోట్ల ఇళ్లు మిగిలిపోతాయి. నిజానికి 2020 నుంచి ఏటా 35% హౌసింగ్ సేల్స్ పడిపోతున్నాయి. ఫలితంగా ఇప్పుడు చైనాలో ఏకంగా 10 కోట్ల మేర ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లను నిర్మించిన డెవలపర్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రస్తుతం 93 నగరాల్లో 1000కి పైగా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇప్పుడు నిర్మించిన వాటిలో 2013 నుంచి 2020 నాటికి 60% మేర ముందస్తుగా విక్రయించారు. ఇప్పుడు ఆ ఇళ్ల కొనుగోలుదారులు రుణాల వాయిదాలను చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనప్పుడు డబ్బును ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. గత్యంతరం లేక ప్రాజెక్టులను కంపెనీలు ఆపేశాయి. ప్రాపర్టీ సెక్టార్ దివాలా తీయడంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ దేశం క్రమంగా నష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది. ప్రాపర్టీ మార్కెట్ను స్థిరీకరించాలని భావిస్తోంది. అందుకు ఆగిపోయిన ప్రాజెక్టులను కూల్చివేయాలని డిసైడ్ అయింది. అలా ఆగిపోయిన మొత్తం ఇళ్లలో 5 కోట్లకు పైగా గృహాలను కూల్చాలని చైనా ప్రభుత్వం భావించింది. చైనా ఆర్థిక వ్యవస్థకు 4 పిల్లర్లు ఉంటే ప్రాపర్టీ మార్కెట్ అందులో ఓ పిల్లర్. అలాంటి ప్రాపర్టీ రంగం దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే కనీసం $50,000 అవసరం. అయితే ఇప్పుడు చైనా బ్యాంకులు అంత రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం డెవలపర్ కంపెనీలను ఆదుకునేందుకు బీజింగ్ ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు కొత్తగా నిర్మించిన ఇళ్లు, కాలనీలు, పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అక్కడ మనిషి అన్నవాడు కనిపించడం లేదు. అందుకే ఈ ప్రాంతాలను గోస్ట్ కాలనీలు, పట్టణాలుగా పేర్కొంటున్నారు. అతిగా ఇళ్లను నిర్మించిన చైనా సంస్థలు కీడెంచి మేలెంచలేదు. ప్రజల్లో ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని ఇబ్బడి ముబ్బడిగా ఇళ్లను నిర్మించేశాయి. ఇప్పుడు ఆ కాలనీలను, భవనాలను నిర్మించిన కంపెనీలు నష్టపోవడమే కాదు, ఇది డ్రాగన్ ఆర్థిక వ్యవస్థను కూడా నిండా ముంచుతుంది. ప్రాపర్టీ సెక్టార్ దెబ్బ నుంచి కోలుకునేందుకు కమ్యూనిస్టు కంట్రీ అష్టకష్టాలు పడుతుంది. చేతులు కాలిన తర్వాత జిన్పింగ్ ఆకులు పట్టుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి విషమించిపోయింది. ఈ ఘోస్ట్ పట్టణాలను, కాలనీలను కూల్చడం తప్ప మరే అవకాశం లేకుండా పోయింది. అయితే 10 కోట్ల ఖాళీ ఇళ్లను చైనా ఏం చేస్తుందో చూడాలి మరి.